హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నరేష్ కుమార్ మోనిగారి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇవాళ వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా హైపర్టెన్షన్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకి వచ్చాను. మన దేశంలో హైపర్టెన్షన్ ప్రాబ్లం ప్రివలెన్స్ రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది. అయినప్పటికీ మన దేశంలో కరెక్ట్గా బీపీ మాత్రలు వేసుకునే వారి సంఖ్య 50%కి తక్కువ మాట. చాలామంది ఇబ్బందులు తగ్గిపోగానే, బీపీ కంట్రోల్లోకి రాగానే బీపీ మాత్రలు మానేస్తారు. తర్వాత బీపీ మానిటరింగ్ చేసుకోవడం మర్చిపోతారు. బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం లాంటివి, హార్ట్ అటాక్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాలసిస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా బీపీ మానిటరింగ్ చేస్తూ ఉండడం, జీవన శైలిలో మార్పులు అనగా నిల్వ పచ్చళ్ళు తినకుండా ఉండడం, ఆహారంలో ఉప్పు శాతం తగ్గించుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కొంతవరకు బీపీ తగ్గించుకోవచ్చు. వీటితో పాటు బీపీ మాత్రలు కరెక్ట్గా వాడుకుంటూ బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు.